గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్ర నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఏసీబీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కూడా అనుమతించారు. ఈ కేసులో రాజకీయ నాయకులతో పాటుగా అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఫార్ములా ఈ కార్ రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ఏసీబీ నివేదిక ఇచ్చింది. 54,88,00,000 నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. 2 సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అనేటువంటి అంశంతో 2024 డిసెంబర్ 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో A1 గా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ తో పాటుగా A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఉంటే A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇక గత ఏడాది నవంబర్లోనే గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి అప్పుడు లభించింది. ఇప్పుడు కేంద్రం అరవింద్ కుమార్ని విచారించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గతంలో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మీద కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలోనే డిఓపిటికి కూడా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఉంది, కేంద్రం అనుమతి ఉంది కాబట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ తో పాటుగా ఇతర కీలకమైనటువంటి వ్యక్తులను విచారించే అవకాశం కూడా ఉంది. ఈ కేసుపై గవర్నర్ అనుమతితో పాటుగా కేంద్రం అనుమతి రాజకీయ వర్గాల్లో, పరిపాలనా వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయేటువంటి ఛార్జ్ షీట్ తో ఈ కేసు విచారణ కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇది బిగ్ షాక్ తగిలినట్టుగా ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది నవంబర్లోనే కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అనుమతి లభించినట్టుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా ఛార్జ్ షీట్ దాఖలుకు ఇంకొక అడుగు ముందుకు పడినట్టుగా చెప్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి 2024లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అందులో ఇప్పుడు కీలకమైనటువంటి ఈ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు గతంలోనే నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఏసీబీ అధికారులు ఈ ప్రాసిక్యూషన్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ అరవింద్ కుమార్ పై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్ కు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీంతో ప్రభుత్వానికి 54,88,00,000 నష్టం కలిగిందని తన ఫిర్యాదులో మున్సిపల్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్ లో జరిగింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఈ కేసులో A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం యూకేకి చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అయితే కార్ రేస్ నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్ ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11న జరిగినటువంటి రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరఫున హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు చేసింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ గా ఉన్నటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ అయితే భరించింది. బట్ ఈ కేసుకు సంబంధించి గతంలో వచ్చినటువంటి
ఆరోపణలు వీటన్నిటి నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారని ఇప్పటిదాకా విద్యుత్తో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ మధ్యనే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణకు హాజరవుతూనే వచ్చారు. ఎప్పటికీ కేసు తేలుతుందో తెలియనట్టు పరిస్థితులు అయితే ఇప్పటిదాకా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు గతంలో చేసినటువంటి ఈ ఆరోపణలతో పాటుగా ప్రాసిక్యూషన్ పై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎంత తొందరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనేది కీలకంగా మారింది.